సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ బీఆర్ఎస్ నేతలపై విష ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను విస్మరించిందని విమర్శించారు. ఘోష్ కమిషన్ నియమ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. కుంగిపోయిన పిల్లలకు సంబంధించి కూడా ఒక అస్త్రంగా మలుచుకొని విష వికృత ప్రచారం అనేది బాగా చేశారు. ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా సంవత్సరంన్నర విచారణ చేసింది. ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కమిషన్ చైర్మన్గా వేస్తే కనీసం న్యాయ సూత్రాలు పాటించాలి కదా, చట్టపరమైన నిబంధనల్ని అనుసరించాలి కదా. సెక్షన్ 8B అనే ఒక కీలకమైన అంశం ఉంటుంది అనేది ఎలా మర్చారు? మీ న్యాయ కోవిధులు ఏమయ్యారు? ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ జనరల్ ఏమయ్యారు? అంటే మీ ఆత్రమేళ్ళ ఒకటే, కేసీఆర్ గారిని నిందేయాలి, జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారి పైన నిందేయాలి, జైల్లో పెట్టాలి. వీలైనంత తొందరగా పెట్టాలి తప్ప చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయిన ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఘోష్ కమిషన్ ఒక తప్పుల తడక అని మీ డేవని చెప్తున్నాం. వీరి విచారణలో న్యాయం లేదు, నిబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, చట్టాన్ని అమలు పరిచే తీరు లేదు. ఎలిగేషన్స్ ఎవరిపైన చేస్తున్నారు? నోటీసు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరు విస్మరిస్తున్నారు. వివరించుకునే అవకాశం మాకు ఇవ్వడం లేదు. మమ్మల్ని సాక్షులుగా పరిగణిస్తున్నారు, కానీ నిందలు మాత్రం మా పైన వేస్తున్నారు. నిందుడిగా మమ్మల్ని సూచించేటప్పుడు, మమ్మల్ని ఎంచేటప్పుడు మా పైన ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారో దానికి వివరించుకునేటువంటి అధికారం కూడా మాకుంది. కానీ ఈ కమిషన్ వివరణ ఇచ్చుకునే అధికారం ఇవ్వలే. కనీసం మేము మీద ఈ రకమైన ఎలిగేషన్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి జవాబు చెప్పడం అల్లే. కేవలం విచారణ, వారు అడిగిన ప్రశ్నలకే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సమాధానాలు చెప్పారు, అధికారులు సమాధానాలు చెప్పారు. అంటే దాని అర్థమైంది, సాక్షులుగానే పరిగణించారు కదా. సాక్షులుగా పరిగణించే వాళ్ళని దోషులు ఎలా అంటారు? అదే ఘోష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. దానిపైన మేము స్పందించాం, ఇది సరైనది కాదని. కానీ మేము వెరవాక బెదరక ఏ రకమైన అడ్డంకులు చెప్పక మీరు వేసిన విచారణ కమిటీకి మేము హాజరై మా నాయకులు కేసీఆర్ గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అధికారులు కూడా హాజరై వివరణ ఇచ్చారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నారు. తదనంతరం మేము కోర్టును ఆశ్రయించాం. ఏంటి విచారణ కమిటీ? ఏ రకమైన నిబద్ధత ఉంది? ఎక్కడ చట్టాలను అనుసరించారు? ఎక్కడ నిబంధనలు అనుసరించారు? మేము దోషులమా సాక్షులమా అనేది కూడా మాకు వివరణ ఇవ్వలేదు. కనీసం మాకు నోటీసు కూడా చెప్పలేదు. మా మీద ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయి, చేశారు, మీరు సేకరించిన సమాచారంలో మా పైన ఉన్న ఆరోపణలు ఏమిటి అంటే కూడా ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే సాక్షులుగా పరిగణించి మాత్రమే మమ్మల్ని సమాచారం తీసుకున్నారు తప్ప మరొకటి కాదని చెప్పినప్పుడు నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసి ఘోష్ కమిషన్ పైన తదుపరి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉల్లంఘనలు జరిగినాయని కూడా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. నిన్న మొత్తంగా కూడా చట్టపరంగా ఏ రకంగా కోర్టు వ్యవస్థ